వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడి ఈ రోజుకు 7 సంవత్సరాలు ముగిసింది. ఈ రోజు కూడా ఇంకా ఎవరు ఈ పని చేశారు, ఎందుకు చేశారు, ఎవరు చేయించారు, ఇవన్నీ ఆలోచిస్తే క్లారిటీగా చెప్పడం లేదు. గత 3 సంవత్సరాలుగా స్టార్టింగ్ మే 2023 కోర్టులను ఆశ్రయిస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ లో ఏదో పొరపాటు జరుగుతుంది, కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ చేయించాలని ఒక టైంలో అడిగారు. కోర్టులో చాలా విషయాలు అడిగినాం. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ లో కొన్ని వివరించి చెప్పడం జరిగింది. మరి ఎందుకనో కోర్టు మాత్రం ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది. మనకి ఈరోజు కోర్టుల గురించి మాట్లాడడం సబబు కాదు అంటారు. సో ఈరోజు దాని గురించి వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాను మాట్లాడడం గురించి. కానీ ఈ మధ్య జరిగిన విషయాలు కొన్ని మీ ముందరికి చెప్పుదాము అనుకున్నాను. వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడి ఈరోజు 7 సంవత్సరాలు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది, 8 మందిని అక్యూజ్డ్ గా నిర్ధారించింది. అదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు కోర్టు సిబిఐకి చెప్పింది ఒక పర్టికులర్ ఏరియా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది. ఏం చెప్పింది? కిరణ్ యాదవ్ అనే అతను అర్జున్ రెడ్డి అనే అతనికి మెసేజ్ పంపించాడు. ఏమని పంపించాడు? వివేకం సార్ చనిపోయాడు, వివేకం సార్ అని. ఆ ఏరియా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పింది. ఇంకా ఏం చెప్పింది? దాంతోపాటు ఇంకా ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ కనిపిస్తే చేయండి అని చెప్పింది. కిరణ్ యాదవ్ అనే అతను సునీల్ యాదవ్ అంటే ఏటూకి తమ్ముడు అవుతాడు. సో ఈ పార్ట్ నేను ఈ కేసులో దారం లాగితే డొంక తిరిగినట్లు, తీగ లాగితే డొంక తిరిగినట్లు ఏది టచ్ చేసినా అందరికీ చుట్టుకుంటుంది. అది ఒక్క స్పాట్ లో మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు, కానీ అది మాత్రం చేయమని. కానీ అక్కడ మొదలు పెడితే ఎక్కడెక్కడ వ్యాపిస్తుందో చూపిస్తాం. కిరణ్ యాదవ్ సునీల్ యాదవ్ తమ్ముడు. వాళ్ళ అమ్మ పేరు సావిత్రి యాదవ్, నాన్న పేరు ఫైల్ చేసింది చూపిస్తాం. స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఫస్ట్ అర్జున్ రెడ్డి స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. అర్జున్ రెడ్డి ఏమంటాడు? ప్రొద్దున్నే నాకు వివేకానంద రెడ్డి గారి చావు గురించి ఎట్లా తెలిసింది? మా అమ్మ చెప్తే తెలిసింది 8 గంటల ప్రాంతంలో. అది కూడా మళ్ళీ వెరిఫై చేయలేదు, ఎందుకంటే సిపిఐకి నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాను కూడా ఈ విషయం. అభిషేక్ రెడ్డి అర్జున్ రెడ్డి మధ్య కాల్ ఉంది. ఈ సిడిఆర్ అర్జున్ రెడ్డి సిడిఆర్ కూడా లేదు, కానీ అభిషేక్ రెడ్డి సిడిఆర్ చూస్తే వాళ్ళ మధ్య కాల్ ఉంది. 7:30కు ముందే అభిషేక్ రెడ్డి చెప్తాడు, అర్జున్ రెడ్డి చెప్తున్నాడు నాకు తెలిసింది 8 గంటలకని. డాక్టర్ అభిషేక్ రెడ్డి ఈ మధ్యన చనిపోయారు, మనకు అందరికీ తెలిసింది. డాక్టర్ అభిషేక్ రెడ్డి ఈ ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఈ ఇంట్లో వచ్చి చూశారు. ఆయనకు తెలుసు ఏదో ప్రాబ్లం జరిగింది. ఆయన స్టేట్మెంట్ లో కూడా చెప్పాడు ఇది దెబ్బలు అన్నీ ఉన్నాయని చెప్పి. మరి పిచ్చాపాట మాట్లాడుతున్నారా, లేకపోతే అభిషేక్ రెడ్డి ఇన్ఫార్మ్ చేశాడా అర్జున్ రెడ్డికి వివేకానంద రెడ్డి చనిపోయారు? మరి 7:30కు తెలుసుంటే 8 గంటలకు ఎట్లా తెలుస్తుంది? సిబిఐ ఈ మాత్రం వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉందా లేదా? చెప్పింది వినడమేనా? ఇప్పుడు ఎవరైనా మనం తప్పు చేశామంటే తప్పు చేయలేదు అని అంటాం. మరి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏంటి? ఒట్టి స్టేట్మెంట్ తీసుకుని పక్కకి వెళ్ళిపోవడమా? 20వ తారీఖు కిరణ్ యాదవ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏమన్నాడు? ఐ వాస్ అట్ మై హోమ్ ఓన్లీ, ఇంట్లోనే ఉన్నాను టీవీ చూస్తూ, అప్పుడే నాకు తెలిసింది. ఆ టైంలో ఇంట్లో అందరం ఇక్కడే ఉన్నాం.
ఇంట్లోనే ఉన్నాం. ఇది చెప్పారు, అది ఫైనల్ కంక్లూషన్ అయింది. అది వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత లేదా? ఓకే, తర్వాత ఇంకో వీడియో చూపిస్తాను. 7:12కు కిరణ్ యాదవ్ మెసేజ్ పంపించాడు. అందరికీ తెలిసింది, ఫస్ట్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది సాక్షి టీవీలోనే, మీడియాలో. ఆ తర్వాతనే మిగిలిన ఎక్కడైనా వచ్చింది. మరి సాక్షి టీవీలో 7:13కు వచ్చింది. కిరణ్ యాదవ్కి 7:12కి ఎట్లా తెలిసింది? ఒక్క నిమిషమైనా అది క్రూషియలే కదా. 7:13కి సాక్షిలో వస్తే, మీకు సాక్షి టీవీ వీడియో కూడా చూపిస్తాను, అది కూడా సిబిఐ ఎక్స్ట్రాక్ట్ లో నుంచి తీస్తాను. సో ఇంకా ఎట్లా తెలిసింది? సో సాక్షి టీవీలో నుంచి తెలియలేదు, ఇంకా ఎట్లా తెలిసింది? కిరణ్ యాదవ్ ఫోన్ రికార్డ్స్ చూస్తే ఆ రోజు ప్రొద్దున గంగిరెడ్డితో మాట్లాడాడు. సో అట్లా ఏమన్నా తెలిసిందా అని నాకు అనుమానం ఉంది. ఏం చెప్పాడు కిరణ్ యాదవ్? నేను ఎవరికి పంపించాను. సో వీళ్ళు చెప్పింది అక్కడ రాసుకున్నారు అంతే, ఇంకా వేరే అసెస్మెంటే లేదా, దీంట్లో ఇన్వెస్టిగేషనే లేదా? వేరే వాళ్ళని కూడా కాంటాక్ట్ చేశారు, ఆ వేరే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఈ తర్వాత ఇది 20వ తారీఖు తీసుకున్నారు వీళ్ళ స్టేట్మెంట్. ఈ మధ్యలో ఏమైంది? సుప్రీంకోర్టులో నేను పిటిషన్ పెట్టినప్పుడు లోవర్ కోర్టు నేను చెప్పింది సరి అక్సెప్ట్ చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టులో అడిగాను, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, సిబిఐకి ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాను. మీకు అది కూడా షేర్ చేస్తాను. 132 పేజ్ డాక్యుమెంట్ సిబిఐకి షేర్ చేశాను. దాంట్లో సిబిఐకి నేను ఇస్తాను, పర్సనల్గా వచ్చి ఇస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. ఎందుకంటే అంత పెద్ద డాక్యుమెంట్ మీకు చూస్తే అంత ఈజీగా అర్థం కాదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను మళ్ళీ చాలాసార్లు ఈమెయిల్స్ పెట్టి ఫోన్లు చేసి అడిగితే నాకు 24వ తేదీ అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పటికి స్టేట్మెంట్ తీసుకున్నారు. నేను ఇచ్చిన స్టేట్మెంట్ డాక్యుమెంట్స్ ఇచ్చాక దెన్ దే రియలైజ్ దర్స్ అ ప్రాబ్లమ్ అండ్ దే కేమ్ బ్యాక్. మళ్ళీ స్టేట్మెంట్ తీసుకున్నారు 27వ తారీఖు. ఇప్పుడు ఏం చేశారు? నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు. కిరణ్ యాదవ్ వాళ్ళ మదర్ సావిత్రి యాదవ్, రిమెంబర్ నేను మొదట్లో ఒక బాక్స్ చూపించాను, దాంట్లో కిరణ్ యాదవ్ వాళ్ళ మదర్ పేరు పెట్టాను, సావిత్రి. ఏమన్నారు ఆమె స్టేట్మెంట్ లో? ఇది 2021లో ఇచ్చిన స్టేట్మెంట్ సావిత్రి గారు. ఆ రోజు రాత్రి సునీల్ యాదవ్ ఇంటి నుంచి 10-10:30 ప్రాంతంలో ఉమాశంకర్ రెడ్డితో మాట్లాడి బయటికి వెళ్ళారు. గంటన్నర తర్వాత మళ్ళీ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్తే నేను నా భర్తని, నా చిన్న కొడుకుని సునీల్ ఎక్కడికి వెళ్ళాడో పోయి చూడండరా అని పంపించాను. వాళ్ళు పోయి వెతికి కొన్ని గంటల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆ టైంలో వివేకానంద రెడ్డి ఇంటికి కూడా వెళ్ళారు అని అక్కడ స్టేట్మెంట్ లో ఇచ్చింది. ఆగండి, ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ సిబిఐకి 2021లో తెలుసు. ఆ రోజు రాత్రి వివేకానంద రెడ్డి ఈ ఇంట్లో చనిపోతే ఈ ఇంటికి వాళ్ళు, ఈ ఇంటి పరిసరాలలోకి వాళ్ళు వచ్చింటే వాళ్ళ స్టేట్మెంట్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా సిబిఐకి? జస్ట్ ఆలోచించండి. ఏం చేశారు? ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి 2021లో ఉంది. ఇంకొకటి, ఈ స్టేట్మెంట్ సిబిఐ 2 సార్లు తీసుకుంది. జూన్ 2021లోను, జూలై 2021లోను 2 సార్లు సిబిఐ ఆమె దగ్గర నుంచి ఇదే స్టేట్మెంట్ తీసుకుంది. 2 సార్లు తీసుకుందంటే అది చాలా ఇంపార్టెంటే. మరి ఎందుకు దీని మీద యాక్ట్ చేయలేదు? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. తర్వాత సునీల్ యాదవ్ ఇంటికి వచ్చాడు. ప్రొద్దున్నే మళ్ళీ ఉమాశంకర్ వచ్చి తీసుకొని పోయాడు సునీల్ యాదవ్ని అని చెప్పింది. 2 సార్లు తీసుకుంది. ఇప్పుడు కిరణ్ యాదవ్ని నేను ఇది బయటకు తెచ్చాను కాబట్టి సిబిఐ మళ్ళీ అడిగింది కిరణ్ యాదవ్ని, ఏంటి స్టేట్మెంట్ గురించి అని.
ఎవరిని అడిగింది? కిరణ్ యాదవ్ని. స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళని కాదు, కిరణ్ యాదవ్ని అడిగారు. కిరణ్ యాదవ్ ఏమంటాడు? మా అన్న ఇంట్లోనే ఉన్నాడు ఆ రాత్రంతా, మా అన్న ఇంట్లోనే ఉన్నాడు ఆ రాత్రంతా. మా అమ్మ మీద ఎవరో ప్రెషర్ పెట్టి తీసుకున్నారు ఈ స్టేట్మెంట్. మా అన్న ఇంట్లోనే ఉన్నాడు, మా అమ్మ స్టేట్మెంట్ ప్రెషర్ మీద తీస్తారు. అంటే వాళ్ళ అన్న ఇంట్లోనే ఉంటే మరి మొత్తం పాత ఛార్జ్ షీట్ అంతా రాంగ్ అయినట్లా? వాళ్ళ అన్న ఇంట్లోనే ఉన్నాడు అంటే గన ఆ రోజు రాత్రి సునీల్ యాదవ్ ఈ ఇంటికి రాలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపినట్లు కూడా తప్పే కదా. ఇది కరెక్టా? లేకపోతే ప్రెషర్ పెట్టి తీసుకున్నారు, అది కరెక్టా? ఏది కరెక్ట్? కనీసం ఈ కాంట్రడిక్షన్స్ అనేది రిజాల్వ్ చేయాలనా? సిబిఐ ఈ కాంట్రడిక్షన్స్ ని రిజాల్వ్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉందా లేదా? ఎందుకు సిబిఐ ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది? ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి చేస్తుంది? మరి ఎవరు వివేకానంద రెడ్డిని చంపింది? సరే, సావిత్రి యాదవ్ మీద ప్రెషర్ పెట్టారే అనుకోండి, ఎవరు ప్రెషర్ పెట్టారు, ఎందుకు ప్రెషర్ పెట్టారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉందా లేదా? ఇంకా నేను మీకు అగైన్ డాక్యుమెంట్స్ అన్ని మీకు షేర్ చేస్తాను. ఆ 132 పేజీల డాక్యుమెంట్ లో కిరణ్ యాదవ్ కి గంగిరెడ్డికి మధ్య ఉన్న ఫోన్ కాల్స్ కూడా చూపించాను. దాంట్లో కిరణ్ యాదవ్ గంగిరెడ్డి తోటి మాట్లాడాడు. దాని గురించి ఏమని చెప్పాడు? ఆ రోజు ప్రొద్దున నేను గంగిరెడ్డికి ఫోన్ చేయలేదు, నాకు గంగిరెడ్డితో పెద్ద పరిచయం లేదు, 1-2 సార్లే మాట్లాడాను. నా ఫోన్ నుంచి మా అన్న సునీల్ యాదవ్ ఫోన్ చేశాడు గంగిరెడ్డికి, నేను చెయ్యలేదు అంటే సిబిఐ ఒప్పుకుంది దాని గురించి. కానీ అగైన్ ఫోన్ ఎక్స్ట్రాక్ట్ అన్నది ఒకటి ఉంది, బహుశా సిబిఐ వాళ్ళు గమనించారో లేదో నాకు తెలియదు. ఫోన్ ఎక్స్ట్రాక్ట్ ప్రకారం కిరణ్ యాదవ్ గంగిరెడ్డికి ఫోన్ ట్రై చేస్తాడు, మిస్డ్ కాల్ ఉంది, తర్వాత మళ్ళీ మాట్లాడతాడు. 6:56 గంగిరెడ్డితో మాట్లాడతాడు, మళ్ళీ ట్రై చేస్తాడు కిరణ్ యాదవ్ గంగిరెడ్డికి. తర్వాత అదే ఫోన్ నుంచి సునీల్ యాదవ్ కి 3 సార్లు ట్రై చేస్తాడు. ఇప్పుడు సునీల్ యాదవ్ గంగిరెడ్డికి ఫోన్ చేశాడంటే ఆ ఫోన్ లో నుంచి, ఒక ఫోన్ లో నుంచి సునీల్ యాదవ్ ఫోన్ పక్కన స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని గంగిరెడ్డికి ఫోన్ చేసి మళ్ళీ కిరణ్ యాదవ్ ఫోన్ తీసుకొని తనకు తానే ఫోన్ చేసుకుంటాడా? అంటే 2 ఫోన్లు ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయన ఫోన్ నుంచి కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి తన సొంత ఫోన్కి చేసుకుంటాడా? దిస్ నో లాజిక్ టు దిస్. అంటే ఆ ఫోన్ కిరణ్ యాదవ్ టు గంగిరెడ్డినే, ఇట్ ఇస్ నాట్ ఫ్రమ్ సునీల్ యాదవ్. బికాస్ కిరణ్ యాదవ్ మళ్ళీ సునీల్ యాదవ్ కూడా ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు. సావిత్రి గారి స్టేట్మెంట్ చూస్తే ఆ రోజు పొద్దున సునీల్ యాదవ్ ఉమాశంకర్ తో పాటు గంగిరెడ్డి ఇంటికి పోయాడు, బహుశా అందుకే ఫోన్ చేశాడేమో గంగిరెడ్డికి, బహుశా కిరణ్ యాదవ్ కి ఆల్రెడీ తెలుసేమో. ఇది మాత్రం విచారించలేదు, ఇది సిబిఐ చెప్పిన విషయం కాదు, నేను చెప్తున్నాను. అట్లాగే ఇంకా చాలా విషయాలు చెప్తూ కిరణ్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి వైఫ్ కి 16వ తేదీ మార్చ్ 16, 2019లో 25 సార్లు అట్లీస్ట్ 25 కాల్స్ ఉన్నాయి కిరణ్ యాదవ్ టు స్వాతి గారు, వైఫ్ ఆఫ్ ఉమాశంకర్ రెడ్డి. దాని గురించి విచారించమంటే సునీల్ యాదవ్ యూస్ మై ఫోన్ టు టాక్ టు ఉమాశంకర్ రెడ్డి అంటాడు. సరే, ఆ కాల్స్ చూద్దాం. 16వ తేదీ రాత్రి 1 గంట ప్రాంతంలో సునీల్ యాదవ్ కాల్స్ నుంచి చాలా కాల్స్ ఉన్నాయి అని సునీల్ యాదవ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు, జేఎన్టీ రోడ్ లో ఉన్నాడు. అదే టైంలో కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి ఉమాశంకర్ రెడ్డి వైఫ్ కి కాల్స్ ఉన్నాయి. మధ్యరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో సునీల్ యాదవ్ లేడు, కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి పోతున్నాయి. సార్, సునీల్ యాదవ్ మీద ఎట్లా ఇస్తారు ఈ కాల్స్ అన్ని? 25 సార్లు వీళ్ళతో సంభాషణ ఉందంటే ఏదో
నడుస్తుంది అక్కడ. ఇట్లా చాలా చాలా ఎవిడెన్సెస్ చెప్పాను. ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. నేను చెప్పాను కాబట్టి చూసి వేరే రాంగ్ ఎక్స్ప్లెనేషన్స్ పెట్టాలి చూపిస్తున్నారు. అట్లే మహేంద్ర యాదవ్ స్టేట్మెంట్ తీసుకున్నారు, సేయింగ్ దట్ there's nothing behind it. Okay, so again I come down to this. కిరణ్ యాదవ్ ఇవన్నీ చెప్పాను మీకు. సావిత్రికి ఎలా కనెక్షన్ ఉందో, సునీల్ యాదవ్కి, కృష్ణయ్యకి, గంగిరెడ్డికి, ఉమాశంకర్ వైఫ్. కిరణ్ యాదవ్ నుంచి భరత్ యాదవ్ కు, మహేంద్ర యాదవ్ కూడా చాలా ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఆ కాల్స్ అరౌండ్ ఫిబ్రవరి 2019 మొదలైనాయి. బట్ మర్డర్ అయిన తర్వాత విపరీతంగా ఎక్కువ కాల్స్ ఉన్నాయి. ఎందుకు? భరత్ యాదవ్ గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే. ఏంటి తెలుసు? అట్లీస్ట్ పులివెందుల వాళ్ళకి బాగా తెలిసింది వచ్చేసి, ఈ మధ్య కాలంలో భరత్ యాదవ్ రోడ్డు మీద ఒకరిని సీసీ కెమెరా క్యాప్చర్ చేసిన విధంగా ఒకరిని మర్డర్ చేస్తే జైలుకి వెళ్ళి వచ్చాడు. సోకాల్డ్ రిపోర్టర్, రియల్ ఎస్టేట్ చేసే మనిషి. ఆ మనిషికి గన్ లైసెన్స్ ఎవరు ఇప్పించారు? అప్పట్లో భాస్కర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ అంటున్నారు. ఎందుకు గన్ లైసెన్స్ ఇప్పించారు భరత్ యాదవ్ కి? ఒక రిపోర్టర్కి ఎందుకండి గన్ లైసెన్స్? రియల్ ఎస్టేట్ చేసుకున్న మనిషికి ఎందుకండి గన్ లైసెన్స్? అన్లెస్ తప్పులు చేస్తుంటే తప్ప వాళ్ళకి ఇప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? సో దెర్ ఇస్ సమ్ కనెక్షన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏం కనెక్షన్ ఉంది? భరత్ యాదవ్ అనే అతను దస్తగిరి అనే అతనితో ఢిల్లీకి కూడా వెళ్ళాడు. భరత్ యాదవ్ స్టేట్మెంట్ లో ఏం చెప్పాడు? ఇవంతా నేను పంపించిన ఇన్ఫర్మేషన్ సిబిఐకి. ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ ఎవ్రీ సింగిల్ పేజ్ ఆఫ్ ఇట్. భరత్ యాదవ్ సిబిఐకి ఏం చెప్పారో చెప్తాను. పార్ట్ ఆఫ్ ఇట్. ఆ రోజు రాత్రి సునీల్ యాదవ్ కి మ్యాన్షన్ హౌస్ అనే బ్రాండీ బాటిల్ తీసుకొని ఇచ్చాను. ఎందుకంటే సునీల్ యాదవ్ చెప్పాడు, నా డాక్యుమెంట్స్ అన్ని సార్ట్ అవుట్ చేస్తాను వివేకానంద రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి అని చెప్పేసి. ఆ రోజు రాత్రి కొన్నిసార్లు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తున్నది. మళ్ళీ 11-11:30 ప్రాంతంలో కలుస్తానని చెప్పాడు. మరుసటి రోజు ప్రొద్దున పోతే సునీల్ యాదవ్ వాళ్ళ ఇంటికి, ప్రొద్దున ఫోన్ చేస్తే సునీల్ యాదవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. వాళ్ళ ఇంటికి పోతే కొంచెం అనుమాన పరిస్థితి లాగా కనిపిస్తుంది అని సునీల్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే భరత్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చాడు సిబిఐకి. అప్పట్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు అనుమానం ఉంది అని చెప్తున్న మనిషికి మరుసటి రోజు నుంచి ఆయనకి, ఆయన తమ్మునికి వీళ్ళతో ఏంటి కనెక్షన్? అనుమానం ఉన్నప్పుడు వాళ్ళతోటి కనెక్షన్ పెట్టుకుంటామా, తెంచుకుంటామా? మరి కంటిన్యూ చేశారు. ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్లి ఓబుల్ రెడ్డి పరిచయం చేశారు. భరత్ యాదవ్, ఓబుల్ రెడ్డి ఇద్దరు కలిసి హెలిప్యాడ్ దగ్గర దస్తగిరికి థ్రెటన్ చేశారని చెప్పి దస్తగిరి కూడా ఒకసారి మనకి చెప్పినట్లు ఇంతకు ముందు చూపించిన ఇన్ఫర్మేషన్ మీకు 306 స్టేట్మెంట్ లో దస్తగిరి చెప్పినాడు. సో భరత్ యాదవ్, ఓబుల్ రెడ్డి వీళ్ళందరికీ దీంట్లో ఏంటి కనెక్షన్? సో దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ గోయింగ్ ఆన్ హియర్. ఎందుకు ఇవన్నీ సాల్వ్ చేయలేకపోతున్నారు? కిరణ్ యాదవ్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కిరణ్ యాదవ్ ఫోన్ రికార్డ్స్ తీస్తే ఇవన్నీ బయటపడుతున్నాయి. ఇది కొత్త ఇన్ఫర్మేషన్, ఇంతకు ముందు పెట్టలేదు. సిబిఐ ఆర్డర్ ప్రకారం, కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే బయట పెట్టాలి. ఎందుకు బయట పెట్టట్లేదు? దాంతో పాటు ఎందుకు ఆపేస్తున్నారు? ఇంకొక విషయం మీకు చెప్పాను, చూపిస్తానని చెప్పేసి ఎలా ఈ ఇన్ఫర్మేషన్ సాక్షులకి ఎట్లా వచ్చింది? అగైన్ అదే తీగ పట్టుకొని లాగుతున్నాను, పక్కకు వెళ్ళట్లేదు. సాక్షి టీవీలో తెలిసిందే అన్నారు. సాక్షి టీవీ చూస్తుంటే ఇంకొక కొత్త కోణం కనిపిస్తుంది. సో ఎలా చనిపోయాడు, హార్ట్ అటాక్ తో ఎందుకు బయటకు వచ్చింది? సో అన్ని కాల్ రికార్డ్స్ తీసి చూస్తున్నాను.
అగైన్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కొంతవరకే మీకు చెప్తున్నాను, అంతా చెప్పట్లేదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా సిబిఐకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఈ కాల్స్ సాక్షి అసోసియేటెడ్ పీపుల్ తోటి పులివెందుల కానీ, కడప కానీ, హైదరాబాద్ కానీ ఉన్న కాల్స్ అన్నమాట. అఫ్కోర్స్ శంకర్ బాలకృష్ణతో మాట్లాడాడు, అది మాత్రం అక్సెప్ట్ చేశారు. నెమాని భాస్కర్ సాక్షి ఎడిటర్, మీకు అందరికీ తెలిసిన మనిషి. రోజు పొద్దున కె నాగేశ్వర రెడ్డి గారితో మాట్లాడారు. కేఎన్ఆర్ అంటే మీకు ఐడియా ఉంటుంది, జగన్ రెడ్డికి రైట్ హ్యాండ్ అనుకోవచ్చు అనుకుంటా. నెమాని భాస్కర్ విజయసాయి రెడ్డి గారితో మాట్లాడారు. శ్రీనివాస్ వేణు అతను మారుతి కడప పులివెందుల రిపోర్టర్తో మాట్లాడుతున్నాడు. అగైన్ అందరూ బాగా కమ్యూనికేషన్తోనే ఉన్నారు. శ్రీనివాస్ మళ్ళీ హైదరాబాద్లో మేబీ నెమాని భాస్కర్, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ గో ఫార్వర్డ్. ఈ ఇన్ఫర్మేషన్ మనకు టీవీలో వచ్చింది 7:18 కదా, 7:17కి మళ్ళీ నెమాని భాస్కర్ శ్రీనివాస్ వేణుతో మాట్లాడుతున్నాడు. సో కమ్యూనికేషన్ ఛానల్ అయితే కంటిన్యూస్ గా ఓపెన్ ఉంది, ఇన్ని కాల్స్ నడుస్తున్నాయి. మరి సాక్షిలో ఎందుకు హార్ట్ అటాక్ అని చెప్పారు, ఈవెన్ లోకల్ రిపోర్టర్ కూడా డౌట్ఫుల్ అని చెప్తుంటే అక్కడ కన్ఫర్మ్ చేసేసారు. సో వీళ్ళ నోరు కూడా మూయించేసి అక్కడ నుంచి పెట్టారా, ఎందుకు ఇట్లా వచ్చింది అంటే ఇక్కడ జరిగిన క్లీనప్ కి, అక్కడ జరిగిన కమ్యూనికేషన్ కి కాన్స్టెంట్ ఛానల్ ఉన్నిందా, ఆ కాల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. పొద్దున్నే ఎన్ని కాల్స్ ఉన్నాయో బ్యాక్ అండ్ ఫోర్త్, అవినాష్, కేఎన్ఆర్, కృష్ణమోహన్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ సిబిఐకి ఇచ్చాను. సో ఇంకొకటి 10 గంటల తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ హార్ట్ అటాక్ కాదు అని చెప్పారు. అది ఎందుకు చేంజ్ అయింది స్ట్రాటజీ అనేది ఆలోచిస్తే, అంతకుముందు సాక్షి ఎడిటర్ నుంచి సాక్షి చైర్మన్ కి కాల్స్ ఉన్నాయి. ఓన్లీ ఆఫ్టర్ 10 o'clock, 10 గంటల తర్వాతనే సాక్షిలో ఇది హార్ట్ అటాక్ కాదు, అనుమానం అని ఫస్ట్, తర్వాత మర్డర్ అని తర్వాత వచ్చింది. ఆ స్ట్రాటజీకి మీకు యూ కెన్ సీ ద కాల్స్ టు ద చైర్మన్ ఆఫ్ సాక్షి భారతిరెడ్డి. సో తీగ లాగితే ఎక్కడికెక్కడికి పోతుందో మీరు చూస్తున్నారు. ఇదంతా చేయకుండా సిబిఐ ఏం చెప్తుంది, ఆ కాల్ జరిగింది 1 o'clock in the morning కాదు, 7 o'clock in the morning. కానీ ఎందుకు చేశారు, ఏంటి క్లారిటీ ఇవ్వకుండా క్లోజ్ చేసేసింది. ఎందుకు సిబిఐ ఇలా ఇన్కంప్లీట్ షార్డీ ఇన్వెస్టిగేషన్, తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేస్తుంది? ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది నాకు అర్థం కావట్లేదు, ఆలోచిస్తున్నాను. అని ఈ సమయంలో ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తెస్తున్నాను. భారతిరెడ్డికి పదే కాల్ చేసినప్పుడు నేమాని భాస్కర్ ఆ రోజు 9:46కి నేమాని భాస్కర్ సాక్షి ఎడిటర్ వైఎస్ భారతిరెడ్డికి 4 సార్లు కాల్ చేసినట్లుంది. 9:43 to 10:04 వరకు మీరు చూపించిన దాంట్లో. దానికి కారణం ఏమనుకోవచ్చు? ఆ కారణం చెప్పాల్సింది మనకి ఇన్వెస్టిగేషన్ లో. ఇవన్నీ బయటపడట్లేదు. ఎందుకు బయటపడట్లేదు? నేను అడుగుతున్న క్వశ్చన్స్ కూడా ఎందుకే. కానీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఈ తర్వాతనే నరేటివ్ మారింది సాక్షిలో. హార్ట్ అటాక్ నుంచి
అనుమాన స్థితిలో చనిపోయారు అని ఫస్ట్ చెప్పారు. అప్పటికే మార్చురీలో ఉన్న బాడీని అనుమానం అట్లా అంటారో నాకు తెలియదు కానీ అన్నారు. తర్వాత మర్డర్ అన్నారు. మరి ఆ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉంది. ఇప్పుడు జగన్ రెడ్డి భారతీయులు ఇద్దరిని విచారించాల్సిన అవసరం ఉంది మేడం. ఎందుకు విచారించలేకున్నారు వీళ్ళు? అప్పుడే కేసు క్లోజ్. దిస్ ఇస్ ద $1 million క్వశ్చన్. సిబిఐ చేయాల్సిన పని ఎందుకు చేయట్లేదు? కొంతవరకు చేసి అక్కడ ఆపేసి అది కూడా తప్పులు పెట్టుకొని ఎందుకు ఇలా చేస్తుంది? ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చేస్తుంది? ఐ థింక్ మీకు అందరికీ తెలుసు. మేబీ యూ కెన్ ఆన్సర్ దిస్ బెటర్ దెన్ మీ. మేడం, మీరు ఈ న్యాయ పోరాటం 7 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. కానీ మీరు లేవనెత్తినటువంటి అనేక అంశాలని సిబిఐ కూడా దర్యాప్తులో ముందుకెళ్ళట్లేదు. ఇప్పుడు ఇటీవలే నాపల్లి సిబిఐ కోర్టులో కూడా 3rd ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఈ కేసు క్లోజ్ అయింది, ఎవరు కూడా నిందితులు లేరని కూడా కరాఖండిగా చెప్పింది. దీనిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు మనం ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు చూస్తే మన స్టేట్ కానీ కంట్రీ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మీకు. ఉన్నావులో రేప్ అండ్ మర్డర్ కేసు, లించింగ్ కేసు 2-3 సార్లు ఇన్వెస్టిగేషన్కి వెళ్లాల్సింది వచ్చింది. ఢిల్లీలో ఆరుషి మర్డర్ కేసు, అగైన్ మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్. కేరళలో సిస్టర్ అభయ కేసు 2-3 సార్లు రీఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోయారు. మొన్నటికి మనకు స్టేట్లో ఆనంద్ బాబు డోర్ డెలివరీ కేసు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్కి వచ్చింది. ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పర్ఫెక్ట్ కాదు. తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. ఆ తప్పులు కరెక్ట్ చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఇన్వెస్టిగేషన్లో తప్పులు ఉన్నాయి, విచ్ ఇస్ వాట్ మై కన్సర్న్ ఇస్. ఇన్వెస్టిగేషన్ తప్పు చేస్తే వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ జస్టిస్? జస్టిస్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకపోతే నీకు జస్టిస్ ఎక్కడ? మేడం, మన జరిగిన ఇంట్రాగేషన్లో మహేంద్రను కిరణ్ ఇంట్రాగేషన్ చేశాను మేడం. సిబిఐ పులిందాలోనే ఏం సమాచారం ఇవ్వలేదు మేడం. దాని గురించి మీరు ఈ రోజు తర్వాత ఆ నంబర్లు ఇవ్వడానికి కారణం మేడం? మహేంద్ర యాదవ్ అగైన్ ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎలిసిట్ తీసి దాంట్లో 13 lakh డాక్యుమెంట్స్ నుంచి చూడడానికి చాలా ఎఫర్ట్ పెట్టాల్సింది వచ్చింది. ఆల్మోస్ట్ కొన్ని నెలల పాటు రాత్రి 11-12 వరకు మేల్కొని చేసి మళ్ళీ పొద్దున్నే 3-4 గంటలకు లేచి రాత్రి బౌలు కూర్చొని చేస్తే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. బికాస్ అంత వాస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు చూడాలంటే కూడా జస్ట్ మైండ్ బాగ్లింగ్. అండ్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. నాకు ఇది ఎట్లా చేయాలనో కూడా తెలియదు. నాకు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరు నేర్పించలేదు, నేర్చుకోలేదు. కానీ సిబిఐ వాళ్ళకి ఇది సపోజెడ్లీ దే ఆర్ టఫ్. వాళ్ళకి తెలిసిన విద్య, వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మహేంద్ర యాదవ్ కు భరత్ యాదవ్ కి సంబంధం ఉందిరా నేను మొత్తుకొని చెప్తుంటే వాళ్ళకి ఎవిడెన్స్ ఇస్తే అది లేదు ప్రాబ్లం అని చెప్పి క్లోజ్ చేసి పడేస్తే నేను ఇంకా ఏం చేయాలి? సేమ్ థింగ్ అర్జున్ రెడ్డికి ఎందుకు మెసేజ్ పంపించాడు అంటే సోషల్ మీడియా కాంటాక్ట్స్. ఇంకా ఎవరున్నారు సోషల్ మీడియా కాంటాక్ట్స్? ఒక్కడేనా? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా ఒక్క మనిషి దొరికాడు నీకు మెసేజ్ పంపించడానికి. ఒకవేళ నాకు ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి నా దగ్గర చెప్పడానికి, ఫోన్ చేస్తే 10 మందికి ఫోన్లు చేస్తాను, చెప్తుపోతాను. ఒకరికి మాత్రమే చెప్పడం కాదు. ఇక్కడ ఈ ఒక్క మనిషికి ఎందుకు చెప్పాడు? ఎందుకంటే దిస్ పర్సన్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ దిస్ పీపుల్ అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ప్రూవ్ మీ రాంగ్. బట్ వాట్ ఇస్ సిబిఐ సేయింగ్? సోషల్ మీడియా కాంటాక్ట్స్ అందరికి పంపించానంటారు. వేర్ ఇస్ ద సోషల్ మీడియా కాంటాక్ట్స్? అది కూడా చెప్పాలి కదా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పిక్చర్ హియర్.
భరత్ యాదవ్, ఓబుల్ రెడ్డి డెఫినెట్ గా దస్తగిరిని థ్రెటన్ చేశారు. ఓబుల్ రెడ్డి వీళ్ళ లాయర్, వీళ్ళతో కిరణ్ యాదవ్కి ఏంటి సంబంధం? మేమందరం బంధువులు అంటారు. మరి బంధువులు అయితే కిరణ్ యాదవ్కి ఆ మనిషి పరిచయం అయిందే ఫిబ్రవరిలో. అంతకుముందు ఆ మనిషి ఫోన్ నెంబర్ కూడా తెలియదు నాకు, బేస్డ్ ఆన్ ద కాల్ రికార్డ్స్. అగైన్ ఇదంతా నేను చెప్పేది బేస్డ్ ఆన్ ద కాల్ రికార్డ్స్, బికాస్ అప్పుడు అంతకుముందు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ లేదు. అగైన్ బేస్డ్ ఆన్ కాల్ ఫోన్ లో ఇన్ఫాక్ట్ కిరణ్ యాదవ్ వాళ్ళ అమ్మకి మహేంద్ర యాదవ్ ఫోన్ నెంబర్ కూడా షేర్ చేస్తాడు. అంటే అంతకుముందు పరిచయం లేని మనిషి, ఫిబ్రవరిలో పరిచయం మనిషి. ఫిబ్రవరిలోనే వీళ్ళ ప్లానింగ్ అంతా ఎగ్జిక్యూషన్ నడుస్తుంది. ఫిబ్రవరిలోనే కుక్ అని చంపింది. అదే టైంలో, అదే రేంజ్ ఆఫ్ టైంలో వీళ్ళ కమ్యూనికేషన్స్ మొదలయ్యాయి అని నేను సిబిఐకి చెప్తే వాళ్ళందరూ బంధువులు, రెగ్యులర్ కమ్యూనికేషన్ అంటారు. అది ఎట్లా అవుతుంది? బంధువులు అయితే ఈ 10 ఏళ్ల నుంచి కమ్యూనికేషన్ ఉండాలి, అప్పుడు మాత్రమే కాదు. అంత ఈజీగా క్లోజ్ చేసేస్తారు. మేడం ఓవరాల్గా ఈ ఎపిసోడ్కి సంబంధించి మీరు పోరాటం అయింది ఇప్పటివరకు పోరాటం తర్వాత వ్యవస్థలన్నీ మీకు అన్యాయం జరిగినట్టు మీ మాటల్లో తెలుస్తారు. సో ఫైనల్గా మీరు ఏ స్టెప్ వేయబోతున్నారు దీని మీద? ఈ ఇన్ఫర్మేషన్ ఈ మధ్య కాలంలో వచ్చినప్పటి నుంచి డెఫినెట్లీ నాకు కూడా చాలా బాధ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ బాధలు ఎంతమందిని ఎలా నా మాటల్లో కూడా చాలా మంది ఇరిటేట్ అయి ఉంటారు, ఎందుకంటే అందరినీ తిడుతూ ఉన్నాను. ఐఎమ్ సారీ ఇఫ్ ఐవ్ డన్ దట్. I know I've done mistakes there, but yes, this is a disappointment. Ani, I still have hope. I still have hope. Justice will be done. నిజాలు బయటకు వస్తాయి. ఇలా హ్యాపాజార్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసిన వాళ్ళని తప్పించడానికి చేస్తే గమ్మున కూర్చొని వదిలేయాలంటే నా మనసాక్షికి ఒప్పుకోదు. Nobody in my house will also agree to that. And I also know that మన ప్రజలకి కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఖచ్చితంగా ఈ పోరాటం అయితే జరుగుతూ ఉంటుంది until the truth comes out. ఈ కేసులో A1 to A8 వరకు అక్యూజ్డ్స్ ఉన్నారు, అవినాష్ రెడ్డి వరకు. అంటే మీరు ఈ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పిటిషన్లు వేసుకుంటూ ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే ట్రయల్ కూడా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఉన్నటువంటి 8 మంది పైన అక్యూజ్డ్స్ పైన కూడా ట్రయల్ ప్రారంభం అయ్యే సూచన కూడా కనిపించడం లేదు. ఎందుకు మీరు ఇట్లా ప్రొలాంగ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? కరెక్ట్ క్వశ్చన్. మొన్న కూడా నాకు ఎవరో ఏదో చెప్పారు, ట్రయల్ జరగనివ్వమ్మా అని. ఇట్లా తప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టి ట్రయల్ జరిగితే జస్టిస్ అనేది వస్తుందా? మై వెల్ విషర్స్ హావ్ టోల్డ్ మీ, జరిగింది ఏందో జరిగిపోయింది, వదిలేయండి, మూవ్ ఫార్వర్డ్, లీవ్ ఇట్ అలోన్. ఫాదర్ పోయారు, ఇంక వచ్చేది లేదు కదా, లీవ్ ఇట్ అలోన్. కానీ ట్రయల్ జరిగితే ఈ ఛార్జ్ షీట్, ఇప్పుడు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ఇస్ కాంట్రడిక్టరీ టు ద ఓల్డ్ ఛార్జ్ షీట్. ఆ లూప్ హోల్స్ పెట్టుకొని అందరూ బయటకు వచ్చేస్తారు. వాట్ ఈస్ ద పాయింట్? ట్రయల్ జరిగి ఏం లాభం? జస్టిస్ అనేది వస్తుందా? But yes, trial should happen. It will happen. The courts will decide how to go about it. I'm no person to decide that. But my fight will continue. ట్రయల్ జరగాలని కోరుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ మరోసారి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళే అవకాశం? సుప్రీంకోర్టులో సిబిఐ కౌన్సిల్ చెప్పారు, ఈ కేసులో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగకూడదు. సుప్రీంకోర్టులో కోర్టు అంటుంది ఈ లెక్కన ఈ కేసు ట్రయల్ ఎప్పుడూ సాగదు, అంత ఈజీగా తీసుకుంటున్నారు. కోర్టు అంటుంది ఈ ట్రయల్ సాగదు అని. మన వ్యవస్థ ఇంత దిగజారిందా? ఒక మర్డర్ కేసు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు అని 3 సంవత్సరాలుగా లాగిస్తున్నారు. నవంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు అని చెప్పి డాక్యుమెంట్ సరఫరాలోనే నడుస్తుంది బిట్వీన్ ది అక్యూజ్డ్ అండ్ ది సిబిఐ.
ఈ లెక్కన ట్రయల్ ఎక్కడ జరుగుతుందండి? అందరూ బయట ఉంటారు, అక్యూస్ అందరూ బయట ఉంటారు, వాళ్ళకి ట్రయల్ జరగాల్సిన అవసరం ఏముంది? ఇంకో 20 ఏళ్ళు కాకపోతే 50 ఏళ్ళు నడుస్తుంది, వాళ్ళకి ఆ పాటికి మన జీవితకాలం ఆయుష్ పోతుంది. నేను డాక్యుమెంట్స్ ఇస్తే మీరు తీసుకోవాలి. ఒక రోజు పను 2 రోజుల పను, అది 3 సంవత్సరాలుగా నడుస్తుంది, అవ్వట్లేదు. ఈ లెక్కన ట్రయల్ జరుగుతుంది అన్న నమ్మకం ఎక్కడే ఉంది? కనీసం ఇన్వెస్టిగేషన్ అన్నా సరిగ్గా చేయండి. నిన్న జరిగిన మీటింగ్లో డిఎస్పీ గారికి జరిగిన మీటింగ్లో వివరణ నిన్న మధ్యాహ్నం నేను కలిసారు డిఎస్పీ. లేదండి, నథింగ్ మచ్, జస్ట్ కర్టసీ కాల్. ఇప్పుడు 7 ఏళ్ల పాటు మీరు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు వ్యవస్థలైనా దర్యాప్తు సంస్థలైనా ఇప్పుడు మీకు అన్ని నెగిటివ్గానే వస్తున్నాయి, యాంటీగా విచారణ అట్లే జరుగుతుంది. మీరు అనుకున్న కోణంలో ముందుకు సాగడం లేదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? న్యాయం గెలుస్తుంది అనుకుంటున్నారా? ఎప్పటికైనా ఒక రోజు న్యాయం బయటకు రావాల్సిందే. ప్రజలకు అందరికీ తెలుసు, కోర్టులకు కూడా తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను, బహుశా ఇది కోర్టు కూడా చూసి సుమోటో యాక్షన్ తీసుకుంటుందేమో, ఏంటిది తేడా ఉంది అనుకుంటుంది అని అడుగుతుందేమో. ఐ హోప్ లెట్ us see what happens. Supreme Court case is closed aninda. Supreme Court said investigation is over, let us move forward with the trial anindi. I am telling that లేదు మా ఇన్వెస్టిగేషన్ లో తేడా ఉంది, బికాస్ సుప్రీం కోర్ట్ ఇన్వెస్టిగేషన్ లో ఏం పెట్టారు అనేది చూడలేదు. సిబిఐ మాట వినింది. సుప్రీం కోర్ట్ ఇస్ కన్సిడరింగ్ సిబిఐ యాజ్ అ న్యూట్రల్ పార్టీ. సుప్రీం కోర్ట్ ఏమనింది? నేను విక్టిమ్ మాట వినను, సిబిఐ న్యూట్రల్ పార్టీ, సిబిఐ మీరు చెప్పండి ఇన్వెస్టిగేషన్ అవసరమా అని అడిగింది. సిబిఐ మొదట్లో ఏం చెప్పలేదు, మీరు చెప్తే మేము చేస్తాము అనింది. అది సిబిఐ కోర్టుకు వెళ్ళింది. సిబిఐ కోర్టుకు వెళ్తే కొంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారు. ఆ కొంచెం మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసి మా పని అయిపోయింది అని చెప్పారు. అంతే. సుప్రీం కోర్ట్ హ్యాస్ నాట్ గాన్ ఇన్ టు ద డీటెయిల్స్. ఇది కరెక్ట్ చేశారా, తప్పు చేశారా, ఏం చేశారా అనేది దాని డీటెయిల్స్కి వెళ్ళలేదు. సిబిఐ చెప్పిన మాట సుప్రీం కోర్ట్ రిపీట్ చేసింది. సో it is up to us to figure out how to take this forward. దీంట్లో తప్పులు ఉన్నాయి, క్లియర్ గా తెలుస్తుంది. ఈ తప్పులు ఏం చేయాలి, నెక్స్ట్ కోర్టుకు తీసుకెళ్లాలన్నా సిబిఐకి తీసుకెళ్లాలన్నా ఏం చేయాలి అన్నది we have to figure it out. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన విషయం బాహ్య ప్రపంచానికి ఆ రోజు ఉదయం 6:15 బయటకు తెలిసింది కృష్ణారెడ్డి ద్వారా. కానీ ఆ రోజు తెల్లవారుజామున 5:30 గంటలకే లోటస్ పాండ్లో ఉన్నటువంటి జగన్కి, భారతిరెడ్డి గారికి తెలిసిందనేటువంటి విషయం అజయ్ కల్లం స్టేట్మెంట్ ద్వారా బయటకు వచ్చింది. మళ్ళీ ఆ కోణంలో సిబిఐ ఎందుకు వాళ్ళని కనీసం నోటీస్ ఇచ్చి విచారణ కూడా పిలవలేదు? మీరేం? గుడ్ క్వశ్చన్. దురదృష్టశాతం ఏంటంటే సిబిఐ ఆర్డర్లో కోర్టు ఆర్డర్లో కూడా ఇట్ అగ్రీడ్ that the information was received by వైఎస్ జగన్మోహన్ రెడ్డి at 5:30 PM. కానీ ఏమనింది? బంధువులకి త్వరగా తెలిసే ఆస్కారం ఉంది కదా,